హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. చావనైనా చేస్తాం కానీ వందే మాత్రం పాడబోము అని మౌలానా అర్షద్ మదాని తాజాగా ట్విట్టర్లో ఒక కీలకమైన ట్వీట్ చేశారు. అదే సమయంలో పార్లమెంట్లో అసదుద్దీన్ ఓవైసీ కూడా దీనిపైన ఒక స్పీచ్ ఇచ్చారు. ఆ స్పీచ్లో ఏముందంటే, మేము మా జీవితంలో వందే మాత్రం పాడబోము, మీరు మాపై ఎంత ఒత్తిడి తెచ్చినా కూడా మేము దీన్ని అంగీకరించబోము అని ఓవైసీ సైతం పార్లమెంట్లో ప్రకటన చేశారు. అయితే మన దేశంలోని ముస్లిం రాజకీయ నేతలు ఎందుకు ఇలాంటి ప్రకటనలు చేస్తూ ఉన్నారు, ఈ వందే మాత్రం నినాదాన్ని వీళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదు, అండ్ చరిత్రలో వందే మాత్రం నినాదానికి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి, దీన్ని అప్పటి నుంచే జిన్నా నుంచి ఇప్పటి వరకు ముస్లింలు ఎందుకు వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, మనందరికీ తెలుసు వందే మాత్రం గేయాన్ని బంకిం చంద్ర చటర్జీ రాశారు. ఆ తర్వాత భారత జాతీయ కాంగ్రెస్ స్వతంత్ర పోరాటం సమయంలో ఈ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షతనే ఈ వందే మాత్రం గేయాన్ని స్వతంత్ర నినాదంగా వీళ్ళు తీసుకున్నారు. సో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న ఈ నినాదాన్ని ఆ తర్వాత జిన్నా ఒత్తిడితో నెహ్రూ ఈ వందే మాత్రంలోని 4 గేయాల్లో మిగిలిన రెండింటిని తొలగించేసి మొదట 2 గేయాలను మాత్రమే వీళ్ళు తీసుకున్నారు. ఎందుకంటే 3, 4 గేయాల్లో మన హిందూ దేవీ దేవతలకు సంబంధించిన దుర్గామాత పేరు ఉంటుంది. ఈ దుర్గామాత పేరుతో మన భారతదేశాన్ని కొలుస్తారు. అంతేకాకుండా మన భారతదేశానికి మేము వందనం చేస్తూ ఉన్నాం అనే విధంగా 3, 4 గేయాల్లో అర్థం వస్తూ ఉంటుంది. సో ఈ మొదట 2 గేయాల్లో ఇలాంటివి ఏమీ లేవు కాబట్టి ఈ 2 గేయాలను మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తాము అని అప్పట్లో జిన్నా ప్రకటన చేశారు. దీంతో జిన్నాకు తలొగ్గి నెహ్రూ కూడా దీన్ని అంగీకరించాడు. భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షతన, నెహ్రూ అధ్యక్షతన ఉన్న సమయంలోనే మొదట 2 స్టాంజాలను మాత్రమే మేము యాక్సెప్ట్ చేస్తూ ఉన్నాం, మిగిలిన వాటిని మేము స్వీకరించబోము అనే విధంగా నెహ్రూ భారత జాతీయ కాంగ్రెస్లో ఒక తీర్మానాన్ని సైతం చేశారు. సో అప్పటి నుంచే వందే మాత్రంలోని 2 గేయాలను మాత్రమే ఇప్పటి వరకు మనం పాడుతూ ఉన్నాం. మిగిలిన 2 గేయాలు అసలు ఉన్నాయా లేదా అనే విషయం కూడా చాలామందికి తెలియదు. కానీ పూర్తి వందే మాత్రం గేయం అనేది ఇప్పటికీ ఎక్కడో గూగుల్లో సెర్చ్ చేస్తే మాత్రమే అవైలబుల్లో ఉంటుంది. ఇక అర్షద్ మదాని అండ్ ఓవైసీ చేసిన ప్రకటనల విషయానికి మనం వస్తే, నిజానికి మన దేశ విభజన కోరుకున్న జిన్నా కూడా అప్పట్లో ఈ తొలి 2 స్టాంజాలను జిన్నా అంగీకారం వ్యక్తం చేశాడు. మీరు ఇవి పాడుకోవచ్చు, మేము కూడా దీన్ని తీసుకుంటాము. స్వతంత్ర పోరాటంలో వందే మాత్రం అనే నినాదం చాలా ఇంపాక్ట్ చూపించింది కాబట్టి, ఒక రకంగా చెప్పాలంటే అప్పటి స్వతంత్ర పోరాట యోధులు కూడా జాతీయ గీతం కంటే వందే మాత్రాన్ని మన జాతీయ గీతంగా పెట్టుకుందామని కూడా చాలామంది ప్రకటనలు చేశారు. ఈ 2 గేయాలకు మన దేశ స్వతంత్ర పోరాటంలో చాలా అంటే చాలా ఇంపార్టెన్స్ ఉంది. అప్పట్లో బ్రిటిష్ పాలనలో వందే మాత్రం అనే ఒక్క పదానికి బ్రిటిష్ పాలకులు వణికిపోయిన పరిస్థితి ఏర్పడేది. మన ఏపీలోని మన్యం జిల్లాలో ఉన్న అల్లూరి సీతారామరాజు సైతం వందే మాత్రం అని నినదించే చివరి సమయంలో ఆయన తన ప్రాణత్యాగం సైతం చేశారు. సో ఇంత ఇంపార్టెన్స్ ఉన్న ఈ గేయాన్ని ఇప్పటికీ చాలామంది వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అప్పట్లో జిన్నా సైతం దీన్ని ఓకే యాక్సెప్ట్ చేసేశారు. మొదటి 2 స్టాంజాలే కాబట్టి అందులో దుర్గామాతకు సంబంధించిన ప్రస్తావన ఎక్కడా లేదు. అంతేకాకుండా మన భారతదేశానికి వందనం చేస్తూ ఉన్నాం అనే విధంగా కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. కాబట్టి దీన్ని మేము యాక్సెప్ట్ చేస్తామని జిన్నా లాంటి క్రూరుడు సైతం యాక్సెప్ట్ చేశాడు. కానీ ఇప్పుడున్న ఓవైసీ, అర్షద్ మదాని ఇలాంటి వాళ్ళు మాత్రం దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. ముఖ్యంగా అర్షద్ మదాని గురించి మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, రీసెంట్గా ఢిల్లీలో బాంబ్ బ్లాస్ట్ అయింది కదా. ఈ బాంబ్ బ్లాస్ట్ తర్వాత అల్ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఈ టెర్రర్ మాడ్యూల్ అనేది పుట్టుకొచ్చింది. ఆ యూనివర్సిటీ అథారిటీనే ఈ టెర్రర్ మాడ్యూల్ గురించి తెలిసినా కూడా చూస్తూ ఊరుకున్నారు. వీళ్ళందరికీ కూడా పాకిస్తాన్తో లింకులు ఉన్నాయనే విషయం కూడా బయటపడింది. దీంతో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ను సైతం అరెస్ట్ చేశారు. ఆ సమయంలో ఏమన్నారంటే, ఈ విధంగా మాపై ముస్లింలపై ఒత్తిడి తీసుకొచ్చే ఉద్దేశంలో భాగంగానే ముస్లిం యూనివర్సిటీలపై మీరు ఈ విధంగా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. యూనివర్సిటీని ఏమీ చేయవద్దు, దాని కార్యకలాపాలు నడుచుకోవాలి. అంతేకాకుండా అక్కడ ప్రొఫెసర్లను అరెస్ట్ చేయడానికి కూడా ఆయన ఖండించారు. ఆయన సోదరుడు మౌలానా మహమ్మద్ మదాని సైతం మేము ఈ భారతదేశంపై జిహాద్ చేసి తీరుతాం, ఈ దేశంలో
ముస్లింలపై చాలా వరకు అణిచివేత అనేది జరుగుతుంది కాబట్టి మేము జిహాద్ ఖచ్చితంగా చేసి తీరుతాం, మా ముస్లింలపై ఎక్కడా కూడా అణిచివేత అనేది జరగని సమయంలో మాత్రమే మేము దీన్ని ఆపుతాం అనే విధంగా మౌలానా మహమ్మద్ మదాని మాట్లాడారు. సో వీళ్ళిద్దరి పాస్ట్ మనం ఒక్కసారి చూసుకుంటే జిహాద్ కోసం వీళ్ళు ఎన్నోసార్లు గతంలో సపోర్ట్ చేశారు. అంతేకాకుండా అర్షద్ మదాని అయితే ఏకంగా 26/11 ముంబై ఉగ్రవాద దాడుల గురించి మనందరికీ తెలుసు. ఈ దాడులు మన ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నగరంపై భారీ ఎత్తున చేశారు. ఏకంగా 170 మందికి పైగా పొట్టన పెట్టుకున్నారు. ఈ ఉగ్రవాద ఘటనలో పాల్గొన్న ఉగ్రవాదులకు సైతం ఈ అర్షద్ మదానికి సంబంధించిన జమాతే ఉలేమా ఈ హింద్ అనే సంస్థ ఈ ఉగ్రవాదులకు లీగల్ ఎయిడ్ను సైతం సపోర్ట్ చేసింది. ఇదే కాకుండా మన దేశంలో గతంలో జరిగిన అనేక ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్న ఉగ్రవాదులకు లీగల్ ఎయిడ్ సపోర్టుకు కావాల్సిన డబ్బులన్నిటినీ ఈ మదానినే గతంలో అందజేశారు. సో వాళ్ళలో చాలామంది, మనందరికీ తెలుసు లీగల్లో చాలా లూప్ హోల్స్ ఉంటాయి కాబట్టి ఆ లూప్ హోల్స్ను ఉపయోగించుకుని చాలామంది ఈ ఉగ్రవాద దాడుల్లో పాల్గొన్నా కూడా తప్పించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ అర్షద్ మదాని అండ్ మౌలానా మదాని వీళ్ళంతా కూడా మన దేశంలో జిహాద్ చేయడానికి డైరెక్ట్గానే సపోర్ట్ చేస్తున్నారు అని మనం స్పష్టంగా తెలుసుకోవచ్చు. ఇక ఓవైసీ గురించి తెలుసుకుంటే మనందరికీ తెలిసిందే, ఓవైసీ గతంలో జాతీయ గీతాన్ని పాడడానికి కూడా వ్యతిరేకించాడు. ఆయన పార్టీ ఎంపీలు అయితే ఏకంగా జాతీయ గీతం వాళ్ళ ముందు జాతీయ పతాకం ఎగురవేస్తూ ఉన్నా కూడా చేతులు ఎత్తి సెల్యూట్ చేయకుండా స్ట్రైట్గా నిలబడిన ఘటనలు గతంలో అనేకం జరిగాయి. కాబట్టి వీళ్ళంతా కూడా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మాత్రమే ఇలాంటివి చేస్తూ ఉన్నారు. తద్వారా ముస్లిం వర్గంలో మన దేశంపై వ్యతిరేకత వచ్చే విధంగా వీళ్ళు వాళ్ళను పెంపొందిస్తూ ఉన్నారు, వాళ్ళను పెంచి పోషిస్తూ ఉన్నారు. ఈ అర్షద్ మదాని చేతుల్లో కూడా అనేక విద్యాలయాలు ఉన్నాయి. ఈ విద్యాలయాల్లో కూడా జిహాద్కు సంబంధించి ఇండైరెక్ట్గా విద్యాబోధన చేస్తున్నట్లు కూడా గతంలోనే సమాచారం అందింది. కాబట్టి ఈ ఇద్దరిని చూసుకుంటే ఖచ్చితంగా వీళ్ళ పొలిటికల్ గెయిన్ కోసం మాత్రమే మన దేశంలోని ముస్లింలను తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు. ఒకప్పుడు జిన్నా యాక్సెప్ట్ చేసిన వందే మాతరాన్ని సైతం వీళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళ వెనక మనం అస్సలు ఉండకూడదు. వీళ్ళను మనందరం కలిసి వ్యతిరేకించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకపోతే వీళ్ళ వల్ల మన దేశంలో ఒక డివిజన్ అనేది ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒకవైపు హిందువులేమో వందే మాతరం పాడుతారు, హిందువులే కాకుండా సిక్కులు, జైనులు, బౌద్ధులు ఇలా మన దేశంలో ప్రతి ఒక్క వర్గం వందే మాతరాన్ని పాడుతూ ఉన్నప్పుడు ముస్లిం వర్గం మాత్రం దాన్ని అపోజ్ చేయాలని అనుకోవడం వీళ్ళ పొలిటికల్ గెయిన్లో భాగంగానే జరుగుతోంది. కాబట్టి వీళ్ళను గనక అపోజ్ చేయకుంటే మన దేశంలో చీలికలు వచ్చే అవకాశం ఎంతైనా ఉంది. మన లౌకికవాద భారతదేశంలో ఇలాంటి చీలికలను ఎట్టి పరిస్థితుల్లోనూ యాక్సెప్ట్ చేయకూడదు. అది మన దేశ విభజనకు, గతంలో పాకిస్తాన్ ఏర్పాటు కావడానికి కూడా ఇలాంటి చీలికలే ప్రధాన కారణం అయ్యాయి. కాబట్టి భవిష్యత్తులో మన దేశం ఎటువంటి విభజనకు గురి కాకూడదు అంటే ఇప్పటి నుంచే ఇలాంటి చిన్న చిన్న మొక్కలను తుంచివేసే తప్ప భవిష్యత్తులో ఇవి పెద్దగా చెట్టు అయ్యేంత వరకు మనం వెయిట్ చేస్తే ఖచ్చితంగా మనకు నష్టం చేకూరుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.